సంస్కృతిని ప్రతిబింబించేలా తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో పరాభవనామ ఉగాది వేడుకలు విజయవంతంగా జరిగాయి. ఈ సందర్భంగా కళా వైద్య రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన ఇద్దరు ప్రముఖులను టీఫాస్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణులు పద్మభూషణ్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ ఈ వేడుకల్లో ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. తెలుగు కళా సమితి అధ్యక్షులు మధు అన్న ఈ ఇద్దరు దిగ్గజాలకు ఫెలిసిటేషన్ సన్మాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా గత కొన్ని ఏళ్లుగా కమ్యూనిటీ సర్వీసెస్ చేస్తున్న దాము గేదెలకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఎంపికైన కొత్త కార్యవర్గాన్ని పరిచయం చేశారు. గౌరవ అతిథి ఉపేంద్ర చివుకలతో పాటు కమ్యూనిటీ లీడర్స్ అంతా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అందరి సహకారం లేకుండా ఈ వేడుకలు ఇంత ఘనంగా ఆనందభరితంగా జరగడం సాధ్యమయ్యేది కాదు అన్నారు తెలుగు కళా సమితి సభ్యులు. సంస్థ అధ్యక్షులు మా అన్న మధువన్న గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు, ఆర్పి పట్నాయక్ గారు, గిరి గారు, ఇంకా వేదికపై ఉన్న పెద్దలారా మిత్రులారా అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, తనదంటూ ఒక ప్రత్యేక పేజీని లిఖించి చరిత్ర సృష్టించి తెలుగు పోవుటాను అమెరికా గడ్డపై ఎగురవేసి తెలుగు జాతికి బ్రాండ్ అంబాసిడర్గా మారి తెలుగు జాతికే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ రోగుల పాలిట దేవతామూర్తిగా వెలుగొందుతున్నటువంటి పద్మభూషణుడు డాక్టర్ నోరి గారిని అన్న మధు గారు సత్కరించడం నేను శిరస్సు నమస్కారాలు తెలియజేస్తూ, శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనకు మధు అన్న నేను ఇద్దరము ఒకే బాట మీద, అంతే కదండి, ఒకే ఓటులో ఒకే బాట మీద నడుస్తుంటాము ఎప్పుడు కూడా. ఆయన అన్ని ప్రోగ్రామ్స్లో మమ్మల్ని ఎప్పుడు కూడా ఇన్వైట్ చేస్తాడు. మేము కూడా మాకు తోచిన సాయం చేసాము. ఈ యొక్క వాళ్ళ బ్యూటీస్ సగం మంది కూడా మాటల్లో సభ్యులే. అలాగే ఇప్పుడు ఉన్న కొత్త కార్యవర్గం కూడా సగం మందికి పైగా మనకు మాటల్లో సభ్యులు ఉన్నారండి. ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేసుకుందాము. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు జూన్ 19వ తారీఖు 20వ తారీఖు మీ క్యాలెండర్లో మార్క్ చేసుకోండి ఒకసారి. ప్లీజ్ మార్క్ యువర్ క్యాలెండర్. ఈ విధంగా తెలుగు కళా సమితి 1990లో ఆ ప్రాంతంలో ఆరంభమై ఇన్ని సంవత్సరాలుగా మన తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు సంస్కారం ఈ దేశం అమెరికా దేశంలో చాలా ప్రకటిస్తున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే మనం పుట్టిన పిల్లలకి వాళ్ళకి అవకాశం ఇచ్చి డాన్సులు కానీ పాటలు పాడడానికి కానీ చాలా ఛాన్సులు ఇస్తున్నారు. కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు ఈ బోర్డు మెంబర్స్, టీఫాస్ బోర్డు మెంబర్స్ అందరికీ ఆ కృతజ్ఞత. హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్స్, కార్పొరేట్, ప్రైవేట్ అన్ని అండ్ నాన్ ప్రాఫిట్ జాబ్స్ కూడా రివ్యూ చేసి నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళగలరు ఆ రెస్పాన్సిబిలిటీ కూడా ఇచ్చారు. నాతో పాటు కమిటీలో శ్రీనాథ్ రెడ్డిని, కూడా వెరీ ఫేమస్ మెడికల్ డాక్టర్. సో ఇద్దరం కలిసి హెల్త్ డిపార్ట్మెంట్తో పనిచేసి ఉన్న హాస్పిటల్ నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్తాం, అందరికీ అందుబాటులో ఉండేది. కంట్రీ ఇండియా దట్ క్యాన్సర్ ఇస్ ఎ నోటిఫైబుల్ డిసీజ్ అండ్ అవర్స్ two states are 2 of the 5. So I am very proud of that. So step by step I am trying to produce major changes in cancer care, cancer prevention. So నమస్కారం. నా పేరు మధు అన్న. న్యూజెర్సీలో ఉన్న తెలుగు వారికి అందరికీ తెలుసు నా పేరు. నేనేంటో కూడా తెలుసు. ప్రస్తుతం నేను తెలుగు కళా సమితికి అధ్యక్షుడిగా ఉన్నాను. నా వెనకాల ఉన్న పోస్టర్ చూస్తే తెలుస్తుంది ఈరోజు కార్యక్రమం ఏంటి. పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు 2026 ఉగాదిని మార్చిలో జరిగిన ఉగాదిని మేలో జరుపుకుంటున్నాం. కారణం
మా ఉగాది ప్రోగ్రాంలో నూతన కార్యవర్గాన్ని పరిచయం చేస్తాం. ఆ కార్యవర్గాన్ని పరిచయం చేసడానికి అనుకూలమైన వాతావరణం కూడా ఉండాలి. ఈ సంవత్సరం వణికించే చలులు, భయంకరమైన చలుల వల్ల కార్యక్రమాలన్నీ కూడా పోస్ట్పోన్ చేసుకొని మేలోకి వచ్చాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉగాది వేడుకలు ఈ రోజున సుమారు 1000 మంది పాల్గొని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో జరిగినాయి. తెలుగు కళా సమితి విలువలతో కూడిన ప్రోగ్రామ్స్ తోటి వేద పఠనం, పంచాంగ శ్రవణం, ఫ్యాషన్ షో, పెద్దల మాటలు, ఆత్మీయులకి గౌరవాలు, నూతన కార్యవర్గానికి పరిచయం, ఆర్పి పట్నాయక్ గారి సంగీత కచేరీ, వారి టీంలో ఉన్న మా న్యూజెర్సీ పిల్లలైన శ్రీకాంత్ సండుకు, ధృతితో పాటు ఇండియన్ ఐడల్లో ప్రఖ్యాతిగాంచిన మనోజ్ఞ బెల్లంకొండ కూడా వచ్చి పాడుతూ మనల్ని రంజింపజేస్తున్నారు. వారితో పాటు ఎంతోమంది గాయకులుండగా ఘంటసాల, అపర ఘంటసాల, స్వర ఘంటసాల, డాక్టరేట్ సంపాదించుకున్న శ్రీ శరత్చంద్ర గారు ఇండియా నుంచి వచ్చి వారు పాడిన ఘంటసాల పాటల్ని మనల్ని వేరే లోకానికి తీసుకెళ్ళింది ప్రేక్షకుల్ని. అంతేకాకుండా పెద్దలు మన్నవ సుబ్బారావు గారు ఇండియా నుంచి రావడం, అంతేకాకుండా తెలుగు సంస్థలు ఆట, నాట, ధ్యాన, నాట్స్, వాసవి సొసైటీ, టీటీఏ, అన్ని ముఖ్యమైన సంస్థలు, ఒకవేళ పేరు మర్చిపోతే మన్నించాలండి, అన్ని ముఖ్యమైన సంస్థల నుంచి ప్రతినిధులు వచ్చారు. టీటీఏ ఆట నుంచి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని చెప్పి నడిపించే మా విలాసిరెడ్డి కూడా వచ్చాడు. వీళ్ళందరూ కూడా నా మీద ప్రేమ చూపిస్తూ ఎంతో విరాళాలు ఇచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి సహకరించారు. ఇందులో ముఖ్యంగా ఈ రోజున ఉగాది పురస్కారాలు ఇచ్చిన వారిలో ఉన్నారు నోరి దత్తాత్రేయుడు గారు, పద్మభూషణ్ బిరుదాంకితులు, గౌరవనీయులు, తెలుగువారి ఒక గర్వకారణమైన ఆయన వస్తే సభ అది ఆటోమేటిక్గా కళకళలాడుతూ ప్రతి ఒక్కరూ ఆయన్ని ముట్టుకుంటేనే చాలు అన్నట్టుగా ఫీల్ అయ్యారు. వారితో పాటు చంద్రబోస్ గారు రావాల్సింది, అనివార్య కారణాలు అదేంటో కాదు, వారి సోదరులు అకాల మృత్యు పట్టడం వల్ల నిన్న రాత్రి ఆయన మరణం చెందడం వల్ల ఈరోజు ఆయన ఇండియాకి తిరిగి వెళ్ళిపోయారు. ఆయనకు ఉగాది సాహిత్యం పురస్కారం మా చేతుల్లో ఉన్నది, అది అందజేస్తాము. దాంతోపాటు సంగీతంతో శ్రీ పట్నాయక్ గారికి కూడా ఉగాది పురస్కారం ఇచ్చి మా టీఫా శ్రేయోభిలాషులు దాము గేదెల గారికి జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చాము. ఇవి హైలైట్స్ మాత్రమేనండి, చాలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అన్నిటికంటే వచ్చింది ఇక ఇంత సభ సక్సెస్ అయిందంటే మా సభ్యులు, ప్రేక్షకులు, టికెట్లు కొనుక్కొని వచ్చిన అందరు కూడా ఈ సభను విజయవంతం చేశారు. మీరు లేకపోతే మేమేం ఉండం. మేము పైన వేదిక మీద 4 ఉంటే సభ అవుదండి, సభలో నిండుగా ఉన్నారంటే మీరందరూ వచ్చారు. మీడియా వాళ్ళు, పత్రికా విలేకరులు, టీవీ విలేకరులు, మీరు మీ పెద్దలందరూ కూడా వచ్చి మాకు సహకరించడం వల్లే ఇది ఇంత చక్కగా జరిగి మా అందరి మన్నల్ని పొందుతూ నన్ను అభినందిస్తున్నారు. మరొక్కసారి తెలుగు కళా సమితి తరపున మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మధు అన్న. నమస్కారం, నా పేరు ఉమా మాకమండి. నేను తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ టీఫాస్ అనే ఆర్గనైజేషన్కి నెక్స్ట్ 2 years ప్రెసిడెంట్గా నిర్వహించబోతున్నాను. 2026 to 2028. వీళ్ళంతా మా టీమ్ మెంబర్స్ అండి. మీరందరూ మా ప్రోగ్రామ్స్కి తప్పకుండా రండి. మాకు ఉన్న 30 ఏళ్ళగా నేను ఈ టీఫాస్ వైభవాన్ని చూస్తున్నాను. అదే వైభవాన్ని కొత్త తరానికి మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయాలని మా ఆశయము. మేమంతా కొత్త జనరేషన్కి తగ్గ వాళ్ళకు ఎంకరేజ్ చేసుకుంటూ టెక్నాలజీని వాడుకుంటూ కొత్త ప్రోగ్రామ్స్ చేయాలని మా ఆశయం. దాంతోపాటు ఉమెన్కి, యూత్కి కూడా మేము ప్రోగ్రామ్స్ చేస్తామండి. మేము చేసే ప్రోగ్రామ్స్ 5 ఉంటాయండి మోస్ట్లీ ఇయర్కి. పిక్నిక్, దివాళీ ఫంక్షన్, సంక్రాంతి, త్రిమూర్తి డే అండ్ ఉగాది. మీరు అన్నిటికీ ప్రోగ్రామ్స్కి తప్పకుండా రండి. వీ విల్ హ్యావ్ all good programs and encourage everybody.